ఏంటి డైట్ రెసిపీస్ కోసం చూస్తున్నారా? సో ఇవాళ మనం డైట్ రెసిపీ డే 1లో పాలక్ పన్నీర్ అయితే చేసేస్తున్నాం. పన్నీర్ ఏమో ప్రోటీన్, పాలక్ ఏమో ఆకుకూర. సో రెండు కలిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది కదా. ఫస్ట్ అయితే ఈ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోండి. ఆ ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తానులేండి. ఫస్ట్ అయితే ఒక 500 గ్రామ్స్ పాలకూర తీసుకొని బాగా కడిగి అందులో ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోండి. ఇలాగ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోండి. మీకు పచ్చిమిర్చి కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఎక్కువసేపు ఉడకనవసరం లేదు ఆకు అనేది. సో పచ్చివాసన పోయేదానికోసం చెప్పాను. ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. పాలకూరని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకొని అందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకొని ఇవి కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఎందుకంటే మనం ఇది కూడా పేస్ట్ చేయాలి. ఇలాగ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత దీన్ని కూడా తీసి మిక్సీ పట్టుకోండి చల్లగైన తర్వాత. నెక్స్ట్ ప్యాన్ పెట్టి 2 స్పూన్ నెయ్యి వేసి అందులో ఈ పన్నీర్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఎక్కువసేపు వేయించొద్దు, తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మిక్సీ జార్లో 2 టమాటో వేసి టమాటో ప్యూరీ చేసి పక్కన పెట్టుకోండి. ఇవైతే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మెయిన్గా మన కర్రీ కోసం పాలక్ పేస్ట్, ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్, ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా. తర్వాత ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, లవంగం, ఇలాచి 2, లవంగం 2, చెక్క 2 చిన్న చిన్నవి వేసుకోండి, ఎక్కువ వద్దు. 1 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న అల్లం, ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అప్పుడే మీకు పచ్చివాసన లేకుండా స్మెల్ మంచిగా ఉంటుంది రెస్టారెంట్లో లాగా. నెక్స్ట్ అయితే ఆనియన్ పేస్ట్ వేసేసుకోండి. 1 కప్ ఆనియన్ పేస్ట్ అయితే వేసేసి ఇది కూడా బాగా కలబెట్టండి. ఆనియన్స్ బాయిల్ చేసినవే కాబట్టి ఎక్కువ పచ్చివాసన ఏమి ఉండదు. సో అందులో ఒక 2 స్పూన్ కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి 2 స్పూన్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్, 1 స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసి బాగా కలబెట్టండి. ఇలాగన్నీ బాగా మిక్స్ అయిపోయేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇవి అన్ని పొడులు అన్ని పచ్చిటి కదా మనం వేసింది, వాసన వస్తుంది. సో అలాగ లేకుండా ఇలాగ అన్నీ ఒకలాగా కలిసిపోయిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత పక్కనే పెట్టుకున్న టమాటో ప్యూరీ అయితే వేసేసుకోండి. టమాటో ప్యూరీ మనం పచ్చి టమాటోలు తీసుకున్నాం కాబట్టి పచ్చి వాసన వస్తుంది. సో మనం కొంచెం సేపు బాగా వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలాగ కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేలాగా చూసుకోవాలి. ఇంతవరకు మనం ఉప్పు వేయడమే మర్చిపోయినాం. సో ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. తర్వాత పక్కన పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, ఆ పేస్ట్ని కూడా వేసేసి అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకు ఆల్మోస్ట్ కర్రీ అయిపోవచ్చింది. నెక్స్ట్ ఇది పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా మనం కట్ చేసి వేయించి పెట్టుకున్నాం, అవి వేసేసి బాగా కలబెట్టేసి కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నేను చూపించడం మర్చిపోయాను. సో ఇలాగా మనం కొంచెం సేపు మూత పెట్టేసుకుంటే ఇలాగ బాయిల్ అవుతూ ఉంటుంది. దాంట్లో లైట్గా కొత్తిమీర వేసేసుకుంటే రెడీ. ఎంతో ఈజీగా హెల్తీగా ఉండే మనకి డైట్కి ఎంతో యూజ్ అయ్యే పాలక్ పన్నీర్ రెసిపీ ఇవాళ నేను చేసేసాను. మీరు కూడా అలాగే డైట్లో భాగం అవ్వాలనుకుంటే డే 1 రెసిపీ నేను ఈరోజు చేస్తాను, మీరు రేపు చేసుకోండి. ఎలా ఉంది రెసిపీ అయితే కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఎందుకంటే మీ కామెంట్, మీ సపోర్టే నాకు బూస్టింగ్ కావచ్చు. సో కర్రీ అయితే చేసుకొని ఎలా ఉందో చూసి చెప్పేసేయండి. బాయ్ బాయ్.